హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూన్ 19, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మరి జూన్ 19, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూసినట్లయితే, సో రైతులకి రూపాయలు 20,000 కోట్ల కిసాన్ సమ్మాన్ నిధులని విడుదల చేయడం జరిగింది. సో మరి పిఎం కిసాన్ కార్యక్రమంలో భాగంగా సో మరి ఒక రైతుల అకౌంట్లలో 9.26 అకౌంట్లలో సో అది జమ చేయబడింది. సో రైతుల అకౌంట్లో దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. సైన్యంలో తొలి స్కిన్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు, ఒక చర్మ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. సో అది ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారు. అండ్ వార్తల్లో వ్యక్తిగా ఒక ప్రాంతీయ అంశంగా దమ్మలపాటి శ్రీనివాస్ మనకు న్యూస్లో ఉన్నారు. ఏపీ అడ్వకేట్ జనరల్గా సో నియమించబోతున్నారు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కరెంట్ ఎకనమీ ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. అది డాలర్ ఆధిపత్యానికి గండి పడబోతుందా అన్నట్టు ఒక సంబంధించిన ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన విశేషం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూన్ 21, 2024న జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో సో మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ దీనికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సో మనకి ఇక్కడ ఏపీలో సో మరి 2019 నుండి 2024 మధ్యలో సో మరి కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ కార్యక్రమాల పేరు మార్చడం జరిగింది. దానికి సంబంధించి చూద్దాం. ఏపీలో పథకాల పేర్లు పునరుద్ధరణ సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంచే మరో 8 వంగడాలు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. సో ఇవంటి మనకి 19th జూన్ 2024లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. వీటిపైన ఉన్నటువంటి వివరణ చూద్దాం. సో రైతులకు 20,000 కోట్ల కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేయడం జరిగింది. సో మరి 17వ విడత ఒక కిసాన్ సమ్మాన్ నిధులు జూన్ 18, 2024న సో వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మీటింగ్ నొక్కడం ద్వారా దేశంలో 9.26 కోట్ల మంది రైతుల అకౌంట్లలో ఒక 2,000 రూపాయలు జమ కావడం జరిగిందనమాట. ఇది ఒక రైతులకు ఒక ఆదాయ మద్దతు పథకంగా, ఒక అసిస్టెంట్ స్కీమ్గా, ఒక ఇన్కమ్ అసిస్టెంట్ స్కీమ్గా, ఒక పెట్టుబడి సహాయ పథకంగా ఈ ఒక పిఎం కిసాన్ కార్యక్రమాన్ని చూస్తామండి. కాబట్టి మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఎందుకోసమంటే భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొదటి సంతకం దేనిపైన చేయడం జరిగిందంటే పిఎం కిసాన్ ఈ యొక్క కార్యక్రమ నిధుల విడుదల గురించి చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇవి ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి పిఎం కిసాన్ కార్యక్రమం 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేస్తున్నారు. ఇది ఒక రైతులకి ఆదాయ మద్దతు పథకంగా లేదా రైతులకి పంట పెట్టుబడి సహాయ పథకంగా పిఎం కిసాన్ పథకాన్ని మనం పిలుస్తాం. సో మరి సంవత్సరానికి ఒక సంబంధించిన రైతులకి సో వ్యవసాయ భూమి ఉన్నటువంటి రైతులకి సో సంవత్సరానికి సో రూపాయలు 6,000 అండి, 6,000 రూపాయలని సో ఇట్లా 3 విడతలుగా ఇస్తారు. అంటే 3 విడతలుగా అంటే ఇక్కడ ఏంటంటే 2,000 రూపీస్ చొప్పున 2,000 చొప్పున ఇట్లా సో 3 విడతలుగా ఇస్తారండి. అంటే మొత్తం 6,000 రూపీస్ని ఇలా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇదే మనకి పిఎం కిసాన్ కార్యక్రమం యొక్క దాని లబ్ధిదారులకు చేర్చే విధానం అనమాట. సో మరి అందుకే ఇది రైతులకి ఆదాయ మద్దతు పథకంగా, రైతు పంట పెట్టుబడి సహాయ పథకంగా సో పిఎం కిసాన్ కార్యక్రమాన్ని పిలుస్తాం. సో మరి 9 ఎంతమంది లబ్ధిదారులు కూడా ఇంపార్టెంట్ అండి. ఎంతమంది రైతులకి ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించిన లబ్ధిదారులుగా ఉన్నారంటే 9.26 కోట్ల మంది రైతులకి. సో ఎక్కడ ప్రారంభించారు 17వ విడత అంటే జూన్ 18, 2024న సో వారణాసిలో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా ఉన్నారు. అయితే 3వసారి మరి వారణాసి నుండే వీరు లోకసభ నియోజకవర్గానికి ఎన్నిక కావడం జరిగిందనమాట. వరుసగా 3వసారి ఆ నేపథ్యం. ఇక పిఎం కిసాన్ అంటే పిఎం కిసాన్ సంబంధించిన కార్యక్రమం అబ్రివేషన్ చూసినట్లయితే పిఎం అంటే ఇక్కడ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి అంటామండి. కిసాన్ సమ్మాన్ నిధి ప్రధానమంత్రి సో కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి పిలుస్తామండి. సో ఈ కార్యక్రమం మరి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజెంట్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి అయినప్పుడు ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి ఎవరండి శివరాజ్ సింగ్ చౌహాన్. సో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజెంట్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గతంలో నరేంద్ర సింగ్ తోమార్ ఉండేవారు.
సో మరి ప్రస్తుతం అయితే శివరాజ్ సింగ్ చౌహాన్, గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగిందనమాట. సో మనకి పిఎం కిసాన్ పోన్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సో అది తెలంగాణలో రైతు బంధు సో పథకంగా పిలుస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్లో అయితే రైతు భరోసా కార్యక్రమంగా పిలుస్తున్నాం ఇలా. సో మరి అదే ఒడిషా రాష్ట్రంలో అయితే కాలియా అని చెప్పేసి అంటామండి, అలాంటి పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనండి, ఇది రైతులకి 20,000 కోట్ల రూపాయల కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల గురించి ప్రధానంగా వచ్చినటువంటి వాక్యం. ఏ రోజు ఇచ్చారు అంటే జూన్ 18 అండి, అంటే నిన్ననే జూన్ 18, 2024 వారణాసిలో ఈ యొక్క విడతని 17వ విడత డబ్బులను ఇవ్వడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి సైన్యంలో తొలి స్కిన్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగిందండి. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ అనమాట. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో, అంటే అది రీసెర్చ్ అండ్ రిఫరల్ గురించి ఏర్పాటు చేయబడేటువంటి ఆర్మీ హాస్పిటల్లో సైన్యంలోనే తొలి ఒక స్కిన్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తొలిసారిగా అంటే సైన్యంలో యాక్చువల్గా భారతదేశంలోని తొలి స్కిన్ బ్యాంక్ని ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. తర్వాత చెన్నైలో ఏర్పాటు చేశారు. ఇటీవల హైదరాబాద్లో కూడా ఉస్మానియా ఆసుపత్రులలో కూడా ఈ యొక్క స్కిన్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఫస్ట్ టైం అయితే ముంబైలో ఏర్పాటు చేశారు స్కిన్ బ్యాంక్ని. ఏంటండి స్కిన్ అంటే చర్మం. అంటే ఏదైనా గాయాలు కానివ్వండి, ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఒక 15 to 20% స్కిన్ లాస్ అయితే ఆ స్కిన్ని మళ్ళీ అమర్చే ప్రక్రియ అనమాట. అంటే ఒక శాస్త్రీయ పరిశోధన ద్వారా ఒక సర్జరీ ద్వారా దాన్ని చేస్తారనమాట. ఆ స్కిన్ని చేస్తారు, అంటే వేరే వాళ్ళ స్కిన్ తీసుకొని చేయడం ఏదన్నా ఇలాంటిదన్నమాట. ఇది ఒకటి, అంటే చర్మాన్ని సేకరణ చేస్తారు, ప్రాసెసింగ్ చేస్తారు, నిల్వ చేస్తారు, పంపిణీ చేస్తారు. ఎట్లయితే ఇప్పుడు కొందరు అవయవదానం చేస్తారు, కొందరు బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు ఉంటారు, అలాంటి సంబంధించిన వాళ్ళని తీసుకొని ఆ స్కిన్ని ఇప్పుడు ఎట్లయితే కళ్ళను ఇప్పుడు దానం చేస్తూ ఉంటారు, వివిధ అవయవాలను దానం చేసినప్పుడు ఎట్లయితే వివిధ వ్యక్తులకు ఎట్లయితే అమరుస్తారో అదేవిధంగా చర్మాన్ని కూడా అట్లా సేకరిస్తారు. చర్మాన్ని సేకరించడం, దాన్ని ప్రాసెసింగ్ చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం. అంటే ఈ యొక్క స్కిన్ బ్యాంకులో ఎవరైతే గాయాల పాలవుతారో, పర్టికులర్గా సైన్యంలో ఏర్పాటు చేసినటువంటి స్కిన్ బ్యాంక్ యొక్క ఉద్దేశం ఏంటంటే సైనికులకు, పర్టికులర్గా ఆర్మీలో అండ్ డిఫెన్స్లో పనిచేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏర్పాటు చేశారనేది ఇంపార్టెంట్. సైన్యంలో తొలి స్కిన్ బ్యాంక్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అదొక ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్యం అని చెప్పేసి అంటున్నాం, మిలిటరీ అని చెప్పేసి అంటున్నాం. సో మనకి సైన్యం గురించి మనం ఇంతవరకు చాలాసార్లు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలోనే సైన్యంలో నాగాస్త్ర 1 అనే పేరుతో ఒక ఆత్మాహుతి డ్రోన్ను కూడా ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నాగాస్త్ర 1 అనే ఒక డ్రోన్ అనేది ఒక సూసైడ్ డ్రోను. ఇది మనకి ఒక నాగపూర్కి చెందినటువంటి సోలార్ ఇండస్ట్రీస్ అనే సంస్థ వాళ్ళు ఆ విధంగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక సైన్యం గురించి చెప్పినట్లయితే ఇప్పుడు సైన్యానికి జూన్ 30 అంటే 9 రోజులు, ఇంకా 10 రోజుల తర్వాత జూన్ 30, 2024 నుండి భారత ప్రధాన సైనికాధికారిగా చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా సో ఎవరు నియమితులు కాబోతున్నారని చెప్పేసి అంటే సో మనోజ్ పాండే స్థానంలో, ఓకేనా, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది మనోజ్ పాండే. సో మనోజ్ పాండే స్థానంలో ఎవరు నియమితులు కాబోతున్నారని చెప్పేసి అంటే వారే సో ఎవరండి, ఉపేంద్ర ద్వివేది అండి. ఎవరండి, ఉపేంద్ర ద్వివేది నియమితులు కాబోతున్నారు అనమాట. వీళ్ళు ఈ పాయింట్ కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా జనవరి 15 మనం నేషనల్ ఆర్మీ డేగా, జాతీయ సైనిక దినోత్సవంగా నేషనల్ ఆర్మీ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది అనమాట. నేషనల్ ఆర్మీ డేగా. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. దమ్మలపాటి శ్రీనివాస్. సో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నవ్యాంధ్రప్రదేశ్ అంటే 2014లో మనకి అంటే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత ఉండే 13 జిల్లాలని మనం నవ్యాంధ్రగా పిలుస్తున్న పరిస్థితి. ప్రజెంట్ అయితే మనకి 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇలాంటప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్కి 2016 సంవత్సరం మే 28 నుండి 2019 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి ఒక దమ్మలపాటి శ్రీనివాస్ గారికి ఇప్పుడు మరొకసారి అవకాశం రావడం జరిగింది. సో నారా చంద్రబాబు నాయుడు గారు సో ముఖ్యమంత్రిగా సో వీరికి మరొక నియామకం చేయడం జరిగింది. ఈ నియామకాన్ని రాష్ట్ర గవర్నర్ అయినటువంటి జస్టిస్ రిటైర్డ్ అబ్దుల్ నజీర్ గారు దీన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది అనమాట. కానీ ఫైనల్గా మాత్రం నియామకం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. దమ్మలపాటి శ్రీనివాస్ అండి. సో మనకి ఏపీ అడ్వకేట్ జనరల్గా సో మనకు అడుగుతూ ఉంటాడు అనమాట. ఏపీ అడ్వకేట్ జనరల్ ఇది అపాయింట్మెంట్స్ విషయంలో ప్రాంతీయ అంశాలలో ఇంపార్టెంట్గా ఉంటుందండి. ప్రాంతీయ విషయాలు
అండ్ ప్రాంతీయంతో పాటు మరొక విషయం ఏంటంటే ఇక్కడ నియామకాలు అని చెప్పేసి అంటారు. నియామకాలు అంటే ఇక్కడ అపాయింట్మెంట్స్ విషయంలో అపాయింట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ రెండు వీటిలలో కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. సో దమ్మలపాటి శ్రీనివాస్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేసుల విషయంలో కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి, సుప్రీంకోర్టులో కానివ్వండి, సో ఆంధ్రప్రదేశ్ తరపున వాదిస్తారు ఈ అడ్వకేట్ జనరల్. దానికి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో మమేక్యం అవుతారు. సో ఈ యొక్క అడ్వకేట్ జనరల్ అనమాట. అందుకోసమే ఈ యొక్క ఇంపార్టెంట్ ఒక సంబంధించినటువంటి ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది ఒక ఇంపార్టెంట్ అయిన ఒక నియామకంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు 2024 నుండి ఇప్పటి నుండి కూడా మరి మరొక పర్యాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్గా దమ్మలపాటి శ్రీనివాస్ సో నియమితులు కానున్నారన్నమాట. సో అదొక ఇంపార్టెన్స్గా చూసుకోండి. ఈ నెక్స్ట్ వచ్చేసి ఒక కరెంట్ ఎకనామీ అండి. సో ప్రముఖ దినపత్రికలు ఇవ్వడం జరిగింది, ఈ యొక్క ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ మనకి డాలర్ ఆధిపత్యానికి గండి పడుతుందా? ఇప్పటికే చాలా దేశాల్లో డాలర్కు ప్రత్యామ్నాయంగా మనం ఎదుగుదామని చెప్పేసి చాలా దేశాల్లో ఒక రకమైన ఒక సంబంధించినటువంటి ఒక ఆర్థికమైనటువంటి ఒక ఉద్యమం వచ్చిందని చెప్పొచ్చు. పర్టికులర్గా చెప్పాలంటే సో బ్రిక్స్ దేశాలు అయితే ఎప్పుడు ఒక ప్రత్యామ్నాయ కరెన్సీ కావాలని చెప్పేసి ఎన్నో రోజుల నుండి అది ప్రారంభమైన కాంచిన కూడా అంటే బ్రిక్స్ ఎస్టాబ్లిష్ అయిన కాంచిన కూడా అవే మాట మాట్లాడుతున్నాయి. ఏంటంటే ఎప్పుడు డాలర్ ఒకటే కాదు, డాలర్ అంటే ప్రపంచ వ్యాపారం అనేది డాలర్లు జరగడం కాదు, ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మన లోకల్ కరెన్సీలో మన స్థానిక కరెన్సీలో ఇది చేసుకోవాలని చెప్పేసి ఎన్నో రోజులుగా వాళ్ళు అనుకుంటున్న నేపథ్యం ఉంది. అయితే ఇది మనకు ఒక అవకాశం వచ్చిందనమాట. ఎలా అంటే 1974 జూన్ 8న సౌదీ అరేబియా అమెరికా దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఏంటంటే మీ దేశంలో ఉన్నటువంటి అంటే సౌదీ అరేబియాలో ఏదైతే మనకి అక్కడ చమురు బావుల ద్వారా ముడి చమురు ఏదైతే ఉందో ఆ ముడి చమురుని వివిధ దేశాలకు మీరు అమ్ముతున్నప్పుడు మీరు డాలర్లో మాత్రమే స్వీకరించే డబ్బులు అన్నారు. మరి ఆ డాలర్లు ఎలా వస్తాయంటే అమెరికాతో ఉన్నటువంటి అక్కడ మనం ఏం చేసుకోవాలి, దాన్ని మనం ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దీనికి అమెరికాకి ఏం బెనిఫిట్ ఉంటుంది, సౌదీ అరేబియాకి ఏం బెనిఫిట్ ఉంటుంది అంటే అమెరికాకు డాలర్ యొక్క వాల్యూ పెరుగుతుంది. మరి సౌదీ అరేబియాకి ఏం బెనిఫిట్ అంటే సో మనకి ఒక అమెరికా ఏదైతే అంటే సౌదీ అరేబియాకి కావాల్సినటువంటి వస్తువులను కానివ్వండి అమెరికా సో వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేదన్నమాట ఈ ఒప్పందం ప్రకారం. ఇది 1974 జూన్ 8న సౌదీ అరేబియా అమెరికా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం సో చమురుని మీరు డాలర్లు మాత్రం అమ్మండి. అలాంటప్పుడు ఇలా సౌదీ అరేబియా ఇంకేం చేసిందంటే అమెరికాకు ఒక సపోర్టుగా ఒపెక్లో సభ్య దేశాలందరూ కూడా ఇదే సూచించింది. ఒపెక్ అంటే ఏంటంటే ఇక్కడ ఆర్గనైజేషన్ ఫర్ ది పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంపెనీస్ అని చెప్పేసి అంటామండి. ఆర్గనైజేషన్ ఫర్ ది పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంపెనీస్ అని చెప్పేసి అంటాం. సో అలా జరిగిన నేపథ్యం ఉంది. అయితే ఈ ఒప్పందం 1974 జూన్ 8న చేశారు. సో ఈ ఒప్పందం అనేది దీని కాలపరిమితి అయింది ఏంటంటే 50 years అనమాట. అంటే 2024 సో జూన్ 8న ఈ ఒప్పందం అనేది దాని సంబంధించినటువంటి టైం పీరియడ్ అనేది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో అమెరికా దేశం సౌదీ అరేబియాని ఒకసారి అడిగింది, మళ్ళీ ఈ ఒప్పందాన్ని మనం పొడిగించుకుందామంటే సౌదీ అరేబియా ససేమిరా అనడం జరిగింది. ఈ ఒప్పందాన్ని మేము క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పేసి అనింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చమురును కేవలం డాలర్లోనే విక్రయించాలన్న ఒప్పందం ఏమైందంటే ఇప్పుడు సో లోకల్ కరెన్సీ కూడా మారబోతుంది అని చెప్పేసి మనకి ఒక వార్త రావడం జరిగింది. తద్వారా ఏమైందంటే అమెరికా యొక్క డాలర్ కొంచెం పతనం అయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు చైనా కరెన్సీ ఉందండి. చైనా కరెన్సీ అంటే రెన్బిన్బి అని చెప్పేసి అంటాం. రెన్బిన్బి అంటే మనం కన్ఫ్యూజ్ కావద్దు. చైనా యొక్క బేసిక్ యూనిట్ ఆఫ్ ది చైనా కరెన్సీ ఏంటంటే యువాన్. బేసిక్ యూనిట్ ఆఫ్ ది చైనా కరెన్సీ యువాన్, చైనా కరెన్సీ రెన్బిన్బి. అంటే మన దగ్గర కూడా రూపాయి అంటాం, పైసా అనేది బేసిక్ యూనిట్ అట్లా. అదేవిధంగా ఇప్పుడు యూరో కరెన్సీ యూరోపియన్ యూనియన్లో సో మరి 20 దేశాలు కూడా ఇప్పుడు యూరో కరెన్సీనే పాటిస్తున్నాయి. యూరోలలో మనం చెల్లించుకోవచ్చు. అంతేకాకుండా జపాన్ దేశ కరెన్సీ ఏంటంటే ఇక్కడ ఎన్ అనేది కరెన్సీ ఉంది, అందులో కూడా చెల్లింపులు అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో మరి సౌదీ ఆమోద ముద్ర వేయాల్సి ఉందన్నమాట త్వరలోనే. కాబట్టి తద్వారా ఏమవుతుందంటే మన భారతదేశం కూడా సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం చేసుకోవడానికి ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. సో రూపాయి కరెన్సీలో కానివ్వండి లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి మనం ప్రవేశపెట్టినాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగని చేసుకుందామని చెప్పేసి భారత్ సౌదీ అరేబియా మధ్య చర్చలు అనేది నడుస్తూ ఉన్నాయన్నమాట. అది మనకి డాలర్ ఆధిపత్యానికి గండి. ఇక్కడ ఈ కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్ అనమాట. చమురును కేవలం డాలర్లలోనే
విక్రయించాలన్న ఒప్పందం అనేది ఏ దేశాల మధ్య జరిగింది, ఎన్ని సంవత్సరాలైంది కంప్లీట్ అయిపోయింది, ఇలాంటివి నేపథ్యం. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలంటే భావిస్తున్నాయి ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీ గురించి. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, మరి అది ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దామండి. ఓకే, నెక్స్ట్ జూన్ 21, 2024న శ్రీనగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుపుతామని చెప్పేసి మన కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి అయినటువంటి ప్రతాప్ రావ్ జాదవ్ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఏంటి ఇక్కడంటే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 సెప్టెంబర్లో పాల్గొన్నారు. సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 సెప్టెంబర్లో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక జూన్ 21 చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక సంబంధించిన ప్రతిపాదన చేయడం జరిగింది. అది ఉత్తరార్ధ గోళంలో ఎక్కువపాటి కాలం ఉండే రోజు, అంటే లాంగెస్ట్ డే లైట్ ఇన్ ఏ నార్దర్న్ హెమిస్ఫియర్ అని చెప్పేసి అంటాం. మరి ఉత్తరార్ధ గోళంలో ఉండే ఎక్కువపాటి కాలం ఉండే జూన్ 21ని అలా చేయండి అని చెప్పేసి ప్రకటిస్తే డిసెంబర్లో 2014లోని ఐక్యరాజ్య సమితి ఆమోద ముద్ర వేయడం జరిగింది. 2015 సంవత్సరం నుండి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా, ఇంటర్నేషనల్ యోగా డేగా ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించుకుంటూ వస్తుందన్నమాట. సో అలాంటి నేపథ్యంలో మరి ఈసారి 2024లో జూన్ 21న ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఎక్కడ నిర్వహించబోతున్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ సో ఇది జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించబోతున్నారండి. అండ్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్లో ఉన్నటువంటి షేర్-ఈ-కాశ్మీర్ అంతర్జాతీయ సమావేశ మందిరంలో సో ఇక్కడ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాముఖ్యత పైన వివరిస్తూ కొన్ని యోగాసనాలు చేయబోతున్నారు. దానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి అయినటువంటి ప్రతాప్ రావ్ జాదవ్ ప్రకటించడం జరిగిందనమాట. సో మనకి ఇందుకోసం ఆయుష్ శాఖ మంత్రి ఎవరని చెప్పేసి అన్నప్పుడు కూడా అది కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఆయుష్ శాఖ ఇది మనకు కొత్తగా ఏర్పాటు చేయబడ్డ మంత్రిత్వ శాఖ. 2014లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆయుష్ మంత్రిత్వ శాఖని 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన భారతదేశంలో కొత్తగా వచ్చిన మంత్రిత్వ శాఖలు మనం చూసినట్లయితే ఆయుష్ మంత్రిత్వ శాఖ 2014లో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేంద్ర జలశక్తి శాఖ అండి, జలశక్తి మంత్రిత్వ శాఖ. సో జలశక్తి మంత్రిత్వ శాఖ అనేది 2019లో తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సహకార మంత్రిత్వ శాఖ, కోఆపరేటివ్ మినిస్టర్ సహకార మంత్రిత్వ శాఖ 2021లో తీసుకురావడం జరిగిందనమాట. మరి ఇలాంటి నేపథ్యంలో మరి ఆయుష్ మంత్రిత్వ శాఖ 2014లో వచ్చింది. ఆయుష్ మంత్రిత్వ శాఖలో ఆయుష్ ఏంటంటాడు, ఆయుష్ మంత్రిత్వ శాఖలో ఆయుష్ అంటే ఇక్కడ ఏంటంటే ఏ అంటే ఆయుర్వేద అండి, ఆయుర్వేద. సో నెక్స్ట్ వచ్చేసి వై అంటే ఏంటంటే ఇక్కడ యోగా అండ్ న్యాచురోపతి అని చెప్పేసి అంటామండి. వై అంటే యోగా అండ్ న్యాచురోపతి. యు అంటే యునాని అండి, యునాని. సో ఎస్ అంటే ఏంటంటే ఇక్కడ సిద్ధ అండి, సిద్ధ. అండ్ సిద్ధ. హెచ్ అంటే ఏంటంటే ఇక్కడ హోమియోపతి. సో ఇలా మొత్తం కూడా సో ఈ ప్రాచీన వైద్య విధానాలు అనమాట. సో ఇది మనకు ఇంపార్టెంట్గా ఉంటుంది. చాలాసార్లు కూడా అడిగాడు కూడా ఆయుష్లో ఎస్ ఏం తెలియజేస్తుంది, వై ఏం తెలియజేస్తుంది, ఇలా నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో మరి ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాల పేర్లని పునరుద్ధరించడం జరిగింది. అంటే 2014 నుండి 2019 మధ్య 2014 సంవత్సరం నుంచి 2019 మధ్య ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటి పేరు చెప్పడం జరిగింది అనమాట. ఎందుకోసం అంటే 2014 నుండి 19 వరకు సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు సో ముఖ్యమంత్రిగా ఉన్నారండి. సో తర్వాత మళ్ళీ 2019లో మళ్ళీ 2024 టు మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలా ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చాయి. అండ్ 2014 నుండి 19 మధ్య ఏవైతే కొన్ని ప్రభుత్వ పథకాలు అమలయ్యాయో వాటి పేరు మార్చారనమాట. జగనన్న అనే పేరుతో కానీ వైఎస్ఆర్ అనే పేరుతో ప్రిఫిక్స్ వాడడం జరిగింది. ఇలాంటప్పుడు ఏమైందంటే ఇప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రజెంట్ మరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరు వచ్చంటే ఇక్కడ డోలా బాల వీరాంజనేయ స్వామి. సో వీరు అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో ఏంటంటే కొన్ని ప్రభుత్వ పథకాల పేర్లను మేము పునరుద్ధరిస్తున్నాం, ప్రభుత్వ పథకాన్ని మార్చడం లేదు, ప్రభుత్వ పథకాల పేర్లను మాత్రమే మారుస్తున్నారు. అంటే గతంలో ఉన్న పేరు అనమాట. ఇప్పుడు ఏమని గతంలో మరి చూడండి, గతంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఉంటే మరి ఇక్కడ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని జగనన్న విద్యా దీవెన చేశారు. ఇప్పుడు జగనన్న విద్యా దీవెన పేరును, ఇది పాత పేరు అనమాట, జగనన్న విద్యా దీవెన పేరును కొత్త పేరుగా ఎలా మనం చదువుకోవాలంటే ఇక్కడ
సో కొత్త పేరుగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్గా జరుపుకోవాలి. అంటే ఇది రీఎంబర్స్మెంట్ ఫీజు అండి, రీఎంబర్స్మెంట్ ఫీజు. అంటే ఇప్పుడైతే కళాశాలలో మనం చదువుతున్నప్పుడు గవర్నమెంటే ఫీజు కట్టేస్తుంది అనమాట, మనం ఫీజు కట్టకుండా. అది మనకు రీఎంబర్స్మెంట్ స్కీమ్. అది జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన అని చెప్పేసి అంటాం. అది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎంఎఫ్ అంటాం. అంటే ఇక్కడ మెయింటెనెన్స్ అనమాట, మెయింటెనెన్స్ ఫీజు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే హాస్టల్ వసతి డబ్బులు కూడా ప్రభుత్వమే కడుతుంది. అదో పోస్ట్ మెట్రిక్ పేరు కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, కానీ ఇక్కడ ఆర్టీఎఫ్ అని చెప్పేసి అంటాం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇక్కడ ఏమంటాం, ఎంఎఫ్ అంటాం. జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన అంటే రీఎంబర్స్మెంట్, ఫీజు రీఎంబర్స్మెంట్ అండి, రీఎంబర్స్మెంట్ ఆఫ్ ది ఫీజు రీఎంబర్స్మెంట్. అందుకే ఆర్టీఎఫ్ అని చెప్పేసి అంటారు, రీఎంబర్స్మెంట్. ఓకేనా, రీఎంబర్స్మెంట్ అంటే అది. జగనన్న వసతి దీవెన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, బట్ ఎంఎఫ్ అంటే మెయింటెనెన్స్ ఫీజు, అంటే హాస్టల్ ఫీజుని కడుతుంది. సో ఈ రెండు పేర్లు ఇట్లా మార్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన అంటే ఎస్సీ వాళ్ళకి, షెడ్యూల్ కులాల వారికి జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమం ఉండేది. ఇప్పుడు దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. అంటే ఇది గతంలో ఉంది పేరు 2014 to 2019 మధ్య. అండ్ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పేరుని ఏం చేశారంటే చంద్రన్న పెళ్లి కానుకగా పేరు మార్చారు ప్రస్తుతం. అండ్ వైఎస్ఆర్ విద్యోన్నతి అండ్ ఎన్టీఆర్ విద్యోన్నతిగా అయింది. అంటే ఇవన్నీ పేర్లు కూడా మనకు 2014 to 19లో ఉండేది, 2019-24లో మార్చడం జరిగింది. మళ్ళీ సేమ్. అందుకే చూడండి, ఏపీలో పథకాల పేర్లను పునరుద్ధరించారనే పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది అనమాట. కాబట్టి పేర్లు మారిన సంబంధించిన విషయాలపైన కూడా అడిగే అవకాశం మరి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో ఇది కూడా ఒక ప్రాంతీయ అంశం, తెలంగాణకు సంబంధించిన అంశం. సో మనకి ఒక ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంచే మరో 8 వంగడాలను విడుదల చేయడం జరిగింది. అంటే లాస్ట్ 8 సంవత్సరాల నుండి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక శాస్త్రవేత్తలు, దాని అనుబంధ సంస్థలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కలిసి ఇప్పటివరకు 60 రకాల నూతన వంగడాలని, వివిధ పంటల వంగడాలను తయారు చేయడం జరిగింది. అందులో మరో 8 వంగడాలు అనమాట. ఇప్పుడు 61లోనే 8 ఏమంటే వరి, మొక్కజొన్న, రాగి, సజ్జ ఇది. సో ఈ సంబంధించినటువంటి పంటలు వేయడం జరిగిందండి. సో వరి, మొక్కజొన్న, రాగి, సజ్జ, జొన్నలండి. సో ఇక్కడ చూడండి, ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక RNR 28361 ఏంటి ఈ రకం అంటే కొన్ని తెగుళ్ళకు ఇది రోగ నిరోధకంగా పనిచేస్తుంది. ఎలాంటి తెగుళ్ళనైనా కూడా తట్టుకునే రకం. రైస్ అనేది కొంచెం మరీ సన్నగా ఉండకుండా కొంచెం దొడ్డుగా ఉంటుంది అనమాట. అది కొత్త వరి వంగడం RNR 28361. ఇది తెలంగాణలో చాలా పాపులర్ అయింది, RNR 28361 వరి వంగడం. అండ్ KNM 7037 ఇది కూడా వరి వంగడమేనండి. అండ్ WGL 1289 ఇది కూడా వరి వంగడం. మొత్తం 3 వరి వంగడాలని విడుదల చేయడం జరిగింది కొత్తవి. అండ్ మొక్కజొన్న చూడండి, మొక్కజొన్న DHM 206 ఇది ఒక మొక్కజొన్న రకం. అండ్ SVT 55 ఇది జొన్న రకం. అంటే ఇది తాండూరులో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానం వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అండ్ PBH 1625 ఇది సజ్జలు. సో మరి ఈ సజ్జది పాలెంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానం వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి PRS 38 ఇది రాగి వంగడం. సో మరి ఇది పాలెంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానం వాళ్ళు చేయడం జరిగిందనమాట. మనకి ఎగ్జామినేషన్లో ఒక్కోసారి అడగవచ్చు అనమాట. ఈ పేర్లతోనే ఇచ్చి ఇటీవల కాలంలో ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంచే 8 వంగడాలు వచ్చినాయి, ఉన్నవేవి లేనివేవి. అలా కాకుండా PRS 38 అనే ఒక వంగడాన్ని విడుదల చేశారు. అది ఏ పంట అంటే రాగి పంటకు సంబంధించింది అనమాట, రాగి విత్తనాలు అనమాట. అట్లా అడిగే అవకాశం మనకు ఉంటుంది. ఇది మనకి ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయినటువంటి రఘునందన్ రావు గారు అఫీషియల్గా ఒక నోట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో మరి ఇదే ప్రాంతంలో హైదరాబాద్లోనే మన రీసెంట్గా ప్రపంచ వరి సదస్సు జూన్ 2024లో మరి ప్రపంచ వరి సదస్సుని ఎవరు నిర్వహించుకోవడం జరిగింది 2024. సో వరల్డ్ రైస్ సమిట్ అంటే మన హైదరాబాద్లోనే నిర్వహించడం అనేది జరిగింది. మరొక ఇంపార్టెంట్గా ఉంది ఈ విత్తనాల విషయం పైన అంతర్జాతీయ పరంగా ఒక 82 దేశాలు ఉన్నటువంటి కూటమి ISTA అంటే ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ ఏజెన్సీ, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి, స్విస్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ ISTAకి అధ్యక్షుడిగా ఒక తొలి భారతీయుడిగా, ఈ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి ఆశయ వ్యక్తిగా, తొలి భారతీయుడిగా, తొలి తెలుగువాడుగా గుర్తించబడ్డారు. ప్రజెంట్ కొనసాగుతున్నారు. వారే కుసులోతు కేశవులండి. సో కుసులోతు కేశవులు అనేవారు ఇక ISTAకు అంటే ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ ఏజెన్సీ అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘానికి వారు అధ్యక్షుడు అయినటువంటి తొలి తెలుగువారుగా, తొలి భారతీయుడిగా, తొలి ఆశయ వ్యక్తిగా గుర్తించబడ్డారనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రక్షణ రంగంలో
రక్షణ రంగంలో ఏదైనా ఎగుమతులు కావాలన్నా దిగుమతులు కావాలన్నా స్వదేశంగా భారత రక్షణ రంగానికి ఏమన్నా పరికరాలు కావాలన్నా యుద్ధ సామాగ్రి కావాలన్నా సో ఈ డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ అంటే డిఫెన్స్లో ఉన్నటువంటి ఒక విభాగం వాళ్ళు ఖచ్చితంగా ఆమోదించాలి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు 156 పోరాట హెలికాప్టర్లు కొనుగోలుకు ప్రతిపాదనలకి సో ఇన్విటేషన్ చేయడం జరిగింది కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ 156 పోరాట హెలికాప్టర్లు అని చెప్పేసి అంటారు. ఏందండి ఇంత తెలుగు మీనింగ్లో ఏంటి పోరాట హెలికాప్టర్లు అంటే? హెలికాప్టర్స్ అంటే మనకు తెలుసు, పోరాటం అంటే సైన్యంలో యూజ్ చేస్తారు. పోరాటం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? కంబాట్ హెలికాప్టర్స్ అని చెప్పేసి అంటాం. మొత్తం 156 హెలికాప్టర్స్కి ఒక బిడ్ వేయడం జరిగింది అనమాట. అంటే ఇన్వైట్ చేశారు అనమాట. అది హెచ్ఏఎల్ వాళ్ళు ఇందులో ఈ బిడ్లు కొనుగోలు చేస్తారు, ఈ బిడ్లో పార్టిసిపేట్ చేస్తారు, ఫైనల్గా వాళ్ళకే వస్తుంది కాంట్రాక్టు. అయితే మళ్ళీ ఈ 156 ఏంది తేలికపాటి యుద్ధ విమానాలు అంటే ఇది హెచ్ఏఎల్ వాళ్ళు అభివృద్ధి చేసినాయి అనమాట. హెచ్ఏఎల్ వాళ్ళు అభివృద్ధి చేశారు. దీన్ని మనం లైట్ కాంబాట్ హెలికాప్టర్ అంటాం. ఈ లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ అని చెప్పేసి అంటామండి. మరి ఈ లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ని సో ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ప్రచండ్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ 156 ప్రచండ్ మనకి హెలికాప్టర్ కావాలంటే 45,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. అది హెచ్ఏఎల్ ఆ కాంట్రాక్ట్ దక్కించుకోబోతుంది. ఇందులో 156 అవుట్ ఆఫ్ ది 156లో 90 ఈ లోహ విహంగాలు అంటే దీనికి LCH అనమాట. అంటే లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ లేకపోతే ప్రచండ్ ఒక హెలికాప్టర్లు సైన్యం అవసరానికి 90ని వాడతారు. అండ్ ఇక మిగతా 66 లోహ విహంగాల్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఈ ప్రచండుల్ని హెలికాప్టర్ని భారత వాయుసేనలో యూజ్ చేయడం జరుగుతుంది. మరి దీని ఎందుకింత ప్రత్యేకత ఉంది? ఈ ప్రచండ్ యుద్ధ హెలికాప్టర్ ప్రత్యేకత ఏంటంటే ఇది తక్కువ బరువు ఉంటుంది. అందుకే పేర్లో ఎలా ఉంది అంటే తేలికపాటి యుద్ధ హెలికాప్టర్. 5.8 టన్స్ ఉంటుంది, 2 ఇంజన్లు కూడా ఉంటాయి. అవసరమైతే ఇది అంటే 2 రకాల పని చేస్తుంది. బాంబులను అంటే వేరే శత్రు ప్రాంతాలపైన మిజైల్స్ అటాక్ చేయడానికి కానివ్వండి, ఏమైనా బాంబ్స్తో అటాక్ చేయడం కానీ కూడా చేస్తుంది. అండ్ సైన్యాన్ని కూడా సో వివిధ ప్రాంతాలు కూడా తీసుకెళ్ళి అండ్ సైనిక అవసరాలు కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క ప్రచండ్ యుద్ధ హెలికాప్టర్ అనమాట. సో ఇది ఎవరు అభివృద్ధి చేశారంటే ఇది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి హెచ్ఏఎల్ సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. హెచ్ఏఎల్ అనగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి అంటామండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటాం. మరి హెచ్ఏఎల్ అభివృద్ధి చేసినటువంటి తేలికపాటి యుద్ధ విమానాన్ని తేజస్ అని పిలుస్తాం. తేలికపాటి యుద్ధ విమానం అంటే దాన్ని LC అంటాం, లైట్ కాంబాట్ హెలికాప్టర్. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ని ఏమని పిలుస్తామంటే ఇంతకు చెప్పినాం కదా, ప్రచండ్ అని పిలుస్తాం. అయితే మనకి ఇక్కడ హెచ్ఏఎల్ సంస్థకి ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చైర్మన్గా పనిచేస్తున్న వారు వచ్చేసి ఇక్కడ సిబి అనంతకృష్ణ అనేవారు హెచ్ఏఎల్కి పనిచేస్తున్నారు. మనకి ఎగ్జామినేషన్ అడిగే విషయం ఏంటంటే ఎన్ని కొనుగోలు చేస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, ఇందులో ఆర్మీకి ఎంత, ఎయిర్ ఫోర్స్కి ఎంత, దాని యొక్క బరువు ఎంత, ఈ యొక్క హెచ్ఏఎల్ తయారు చేసిన ప్రచండ్ యుద్ధ హెలికాప్టర్ యొక్క ప్రత్యేకత ఏంది మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. ప్రజెంట్ కేంద్ర జలశక్తి మంత్రి వచ్చేసి ఎవరంటే సిఆర్ పాటిల్ అండి. గతంలో గజేంద్ర సింగ్ షెకావత్ ఉండేవారు. గజేంద్ర సింగ్ షెకావత్ స్థానంలో మరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సిఆర్ పటేల్ అనేవారు నియమితులు కావడం జరిగింది. మరి 2019లో సో మనకి ఆగస్టు 15న జల్ జీవన్ అభియాన్ అనే కార్యక్రమాన్ని జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జల్ జీవన్ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 2024 సంవత్సరం నాటికి 100% ప్రతి ఒక్కరికి తాగునీటిని అందించాలి, డ్రింకింగ్ వాటర్ని అందించాలనేది లక్ష్యం అన్నమాట. సో ఈ లక్ష్యాన్ని మేము ఎంత దూరం ఉన్నాం, ఎందుకోసం ఈ సంవత్సరం 2024 కాబట్టి జల్ జీవన్ మిషన్ అధికారులు ఒక ప్రకటన చేశారు. దేశంలోని గ్రామాల్లో 77% ఇళ్లకు మేము కుళాయి ద్వారా నీటిని సదుపాయం కల్పించాము, ట్యాప్ల ద్వారా వాటర్ అందిస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. ఇందులో డీటెయిల్స్ చూసినట్లయితే మొత్తం దేశంలో 19.31 కోట్ల ఇండ్లు ఉన్నాయి. అందులో 14.98 కోట్ల ఇళ్లకు మేము నీటి సదుపాయం కల్పించాం. అంటే ఇంకా మనం చూసినట్లయితే 14.98 crores అంటే మనం 15 crores తీసుకుంటే ఇంకా ఒక 4 crores అప్రాక్సిమేట్లీ ఒక 4 crores ఇళ్ళకి 4 కోట్ల ఇళ్ళకి నీటి సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉంది 2024 డిసెంబర్ నాటికి. కానీ దేశంలో 11 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 100% నీటి సదుపాయం కల్పించాం. ఇప్పుడు గోవా, తెలంగాణ, గుజరాత్, హర్యానా ఇలా 11 రాష్ట్రాల్లో 100% నీటిని కుళాయి ద్వారా అందిస్తున్నారు అన్నమాట. కానీ రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 50% కన్నా తక్కువగా
గ్రామాలలోనే ఏమైందంటే ఈ కుళాయి ద్వారా నీటి అందిస్తున్నాం, అక్కడ మేము మరింత చర్యలు చేపడతామని చెప్పేసి జల్ జీవన్ మిషన్ చెప్పడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది, ప్రతి డేటాలో ప్రతి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎంత శాతం దేశంలో గ్రామాలకి కుళాయిల ద్వారా నీటి అందిస్తున్నారు జూన్ 2024 నాటికంటే 77% గ్రామాల్లో. ఎన్ని కోట్ల మంది ఇళ్లలో, ఎన్ని కోట్ల ఇళ్లలో అందిస్తున్నారంటే 14.98 కోట్ల ఇళ్లలో, మొత్తం 19.31 కోట్ల ఇళ్లలో చూస్తే అంతమందికి. ఎన్ని రాష్ట్రాల్లో 100%, ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 100% నీటి సరఫరా కుళాయి ద్వారా జరుగుతుంది త్రాగునీరు అన్నప్పుడు అది 100% ఎక్కడ జరుగుతుంది? 11 రాష్ట్రాల్లో. ఇంకా ఏ రాష్ట్రాల్లో 50% కన్నా తక్కువ లక్ష్యాన్ని చేరడం జరిగింది ఈ జల్ జీవన్ మిషన్లో భాగంగా అంటే రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో 50% కన్నా తక్కువగా జరిగిందనమాట. ఓకేనా, ఇది మనకి ఇంపార్టెంట్స్గా చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి UNHCR అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆన్ ది రెఫ్యూజీస్ అంటాం. అంటే ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్. UNHCR అంటే అర్థమైందంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషన్స్, యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఆన్ రెఫ్యూజీస్ అని చెప్పేసి అంటామండి. రెఫ్యూజీస్ అంటే అర్థమైందంటే శరణార్థులు అని అర్థం వస్తుందండి. అంటే శరణార్థులు అంటే ఒక దేశం నుండి వేరే దేశంకి ఆ విధంగా వెళ్ళి ఉండేవాళ్ళు అనమాట ఒక సంక్షోభ సమయంలో. అలాంటి వాళ్ళని మనం శరణార్థులుగా పిలుస్తాం. ఇలాంటి శరణార్థుల గురించి రక్షణ గురించి పాటుపడుతుంది ఈ సంస్థ. 1950లో ఏర్పాటు చేసిన ఈ సంస్థని జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. ప్రజెంట్ దీనికి డైరెక్టర్ జనరల్గా ఫిలిప్పో గ్రాండే పనిచేస్తున్నారు. అయితే UNHCR చేపట్టే కార్యక్రమాలకి మద్దతుగా దీనికి ఒక సౌహృద్భావ రాయబారి లేదా గుడ్ విల్ అంబాసిడర్ అంటారు. సో ఎవరు నియమించడం జరిగిందంటే బ్రిటిష్ నటుడు నిర్మాత అయినటువంటి థియో జేమ్స్ నియమించడం జరిగిందనమాట. ఇది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకోసమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పాలస్తీనా ఇజ్రాయెల్లో క్రైసిస్ వచ్చింది. అలాంటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు పాలస్తీన్లో ఉండేవారు వేరే దేశానికి అక్రమంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి వారి గురించి మనకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా చేపట్టే క్రమంలోనే ఇలాంటి వాళ్ళు ఒక సూహృద్భావ రాయబారిగా ఉండి మోటివేట్ చేస్తారు, ఒక ఇన్ఫర్మేషన్ అందిస్తారు అని చెప్పొచ్చు అనమాట. ఇది UNHCR సూహృద్భావ రాయబారిగా మనకి గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరి నియమితులు కావడం జరిగిందంటే థియో జేమ్స్ UNHCR అంటారు. అంటే ఐక్యరాజ్య సమితి శరణార్థుల కమిషన్కు. ఓకేనా, ఆ పాయింట్ చూసుకోండి. వార్తల్లో వ్యక్తులుగా ఇంపార్టెంట్గా ఉంటుందండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా చూసినట్లయితే జెమినీ యాప్ అనేది, యాక్చువల్గా జెమినీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఒక సంబంధించిన సిస్టమ్. ఇది ఒక యాప్ రూపంలో రాబోతుంది. ఇది అంటే గూగుల్ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని. భారతదేశంలో గూగుల్ సర్వీసెస్లో గూగుల్ ప్లే స్టోర్లో ఇప్పుడు జెమినీ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ జెమినీ యాప్. ఇది కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. ఎన్నో ఫైల్స్ని అక్కడ పెట్టేసుకుంటుంది, సరైనటువంటి సమాచారాన్ని మనకి ఇస్తుంది. అయితే మిగతా యాప్లు ఎలా ఉంటాయి, ఇది కూడా యాప్ కానీ ఇంకా ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. కృత్రిమ మేధస్సుగా పనిచేస్తుంది కాబట్టి మరింతగా డాటాను విశ్లేషించే అవకాశం ఉంటుంది. ఇది ఇంగ్లీష్తో పాటు హిందీతో పాటు 8 భారతీయ భాషల్లో అవైలబుల్గా ఉన్నట్టు గూగుల్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది అడగవచ్చు, భారతీయ అవసరాల గురించి గూగుల్ ప్లే స్టోర్లో ఉంచినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ పేరు ఏం పేరంటే జెమినీ యాప్ అండి. ఓకేనా, గూగుల్ అంటే ఈ CEO వచ్చేసి మనకి సుందర్ పిచాయ్ ఉన్నారు. 2024-25లో భారత వృద్ధి రేట్ని 7.2%గా పిచ్ రేటింగ్ సంస్థ ఇవ్వడం జరిగింది. అంటే వివిధ దేశాల్లో GDP ఎలా ఉంది, వృద్ధి రేట్ ఎలా ఉంది అని చెప్పేసి చాలా సంస్థలు చెప్తూ ఉంటాయి. అందులో పిచ్ రేటింగ్స్ అనే ఒక సంస్థ ఒకటి అనమాట. ఈసారి 2024-25లో అంటే 2024-25 ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత అండి? 7.2%గా ఉండబోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2025-26కి భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.5%గా ఉండబోతుందని అంచనా వేశారు. ఇది కూడా అంతే, ఇది కూడా అంచనా అనమాట. 2026-27లో 6.2%గా అంచనా వేసింది భారత వృద్ధి రేటును. ఎవరు అంచనా వేశారు? పిచ్ రేటింగ్స్ వాళ్ళు. గతంలో చూసినట్లయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు 2024-25 సంవత్సరానికి భారత వృద్ధి రేటుని 7% అంచనా వేశారు. మూడీస్ ఒక రేటింగ్ సంస్థ వాళ్ళు, ఈ మూడీస్ రేటింగ్ సంస్థ వాళ్ళు భారత వృద్ధి రేటుని 2024-25 సంవత్సరంలో 6.6% అంచనా వేశారు. అండ్ ఒక 2024-25 సంవత్సరానికి స్టాండర్డ్ అండ్ పూర్స్ రేటింగ్స్ వాళ్ళు S&P అంటాం 6.8%గా అంచనా వేశారు. అండ్ డెలైట్ అనే సంస్థ వాళ్ళు కూడా 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటుని 6.6%గా అంచనా వేయడం జరిగిందనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం 7% అంచనా వేసింది మన భారత వృద్ధి రేటుని. కానీ మనం గమనిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2023 అంటే ఇది కంప్లీట్ అయిపోయింది. ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశ వృద్ధి రేటు 8.2%గా నమోదైనట్టు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట.
సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ అప్డేట్ అండి. 27 బంతుల్లో సెంచరీ చేసినటువంటి ఘనతను సాధించడం జరిగింది. సో ఎస్తోనియా దేశ క్రికెటర్ సాహిల్ చౌహాన్ అండి. సాహిల్ చౌహాన్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో సైప్రస్ దేశంలో జరిగినటువంటి క్రికెట్ టోర్నమెంట్లో ఈ మ్యాచ్లో క్రికెట్ మ్యాచ్లో సైప్రస్ వర్సెస్ ఎస్తోనియా సైప్రస్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో సైప్రస్ పైన ఎస్తోనియా క్రికెటర్ సాహిల్ చౌహాన్ సో 41 బంతుల్లో 144 రన్నులు చేయడం జరిగింది. ఇందులో 27 బంతుల్లో ఏమైందంటే ఇక్కడ 27 బంతుల్లోనే సెంచరీ అంటే 100 రన్నులు చేయడం జరిగింది. సో మొత్తం 41 బంతులు ఆడాడు, 144 నాట్అవుట్గా ఉన్నాడు. కానీ సెంచరీ చేసింది ఎన్ని బాలలు అంటే 27 బాలల్లో. అంటే గతంలో క్రిస్ గేల్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు వెస్టిండీస్ క్రీడాకారుడు క్రిస్ గేల్. సో మనకి ఇక్కడ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు సాహిల్. క్రిస్ గేల్ యొక్క రికార్డు ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 2013 ఐపీఎల్ ఆడుతూ 30 బంతులలో 30 బాల్స్లలో ఏం చేశారు క్రిస్ గేల్ సెంచరీ చేశాడు. ఈసారి 27 బంతుల్లోనే సాహిల్ చౌహాన్ 27 బంతుల్లోనే 100 రన్లు చేసి సెంచరీ చేసి క్రిస్ గేల్ యొక్క రికార్డును బ్రేక్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మేనియా దేశంలో జరిగినటువంటి స్టిఫాన్ ఎవాంగ్యూన్ స్మారక చెస్ టోర్నీ 2024 విజేతగా ఒక భారత చెస్ క్రీడాకారుడు తెలంగాణకు చెందిన చెస్ క్రీడాకారుడు అర్జున్ ఇరిగేసి గెలవడం జరిగింది విన్నర్గా. సో మరి రన్నర్గా పరాజితగా ఆర్మేనియా దేశం చెందినటువంటి చెస్ క్రీడాకారుడు మాన్యువల్ పొట్రోసిస్ నిలవడం జరిగిందనమాట. ఇది చెస్లో మనకి క్రీడాకారుల విషయంలో జరుగుతున్నటువంటి పరిణామం. స్టీఫన్ ఎవాంగ్యాన్ స్మారక చెస్ టోర్నీ విజేత ఎవరు, ఎక్కడ జరిగింది, ఎవరు విజేత, ఎవరు రన్నర్ అనేది మనం చూసుకున్నామండి. గుర్తుపెట్టుకోవాలి కూడా. ఇవన్నీ మనకి జూన్ 19, 2024 ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.